కవిత బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు ఇదే జరిగింది అంటున్నారు కవిత. దేశం బయట సోషల్ మీడియా సెల్ పెట్టుకుని నాపై దాడులు చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మీ తెలివితేటలు ప్రతిపక్ష పార్టీలపై చూపించండి, నా జోలికొస్తే బాగుండదు, నేను అసలే మంచిదాన్ని కాదు అంటున్నారు కవిత. చాలా ఘాటుగానే వ్యాఖ్యానించారు కవిత. సో నెక్స్ట్ దీనికి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది పార్టీ నుంచి, బయటి పార్టీల నుంచి అన్నది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది, దీనికి సంబంధించిన కుట్ర జరుగుతోంది. ఇది ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ కుట్ర జరిగింది అంటూ కవిత ఇప్పుడు వ్యాఖ్యానించడం చాలా సంచలనంగా మారుతోంది. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అంటూ కవిత చెప్పడం చాలా సంచలనంగా మారుతోంది. బీజేపీ నేతల హాస్పిటల్స్ ను ప్రారంభించింది ఎవరు అంటూ ప్రశ్న సంధించారు కవిత. దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభం అంటూ ప్రశ్నిస్తున్నారు. నాపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. నా డిమాండ్ ఒక్కటే, నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలి అంటున్నారు కవిత. కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారు అంటున్నారు. సో నేను వాళ్లలా చిచ్చోర రాజకీయాలు చేయను, చాలా హుందాగా ఉంటా అంటున్నారు కవిత. కోవట్లున్నారని ఒప్పుకుంటున్నారు, మరి వాళ్లనెందుకు పక్కన పెట్టడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు కవిత. పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరఫున నేను చేస్తున్నా అన్నారు కవిత. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అన్నారు కవిత. బీజేపీ నేతల హాస్పిటల్స్ ను ప్రారంభించింది ఎవరు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభం అంటున్నారు. నాపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. సో నా డిమాండ్ ఒక్కటే అంటున్నారు కవిత, నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకని నిరసనలు లేవు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారో కూడా చెప్పాలంటున్నారు. నేను వాళ్లలా చిచ్చోర రాజకీయాలు చేయను, చాలా హుందాగా ఉంటా. కోవట్లున్నారని ఒప్పుకుంటున్నారు, మరి వాళ్లనెందుకు పక్కన పెట్టడం లేదంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరఫున నేను చేస్తున్నా అంటున్నారు కవిత. కవిత పార్టీ నుండి బయటికి వస్తారు, వేరే పార్టీ పెడతారు, లేదా ఇంకొక పార్టీలో చేరుతారు. ఇలాంటి ప్రచారాలన్నీ జరుగుతున్న టైంలో, ఇలాంటి రియాక్షన్స్ అన్ని వస్తున్న టైంలో మరొకసారి బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అంటూ కవిత వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా కవిత సంధిస్తూ ఉన్నారు, అవేవో చూద్దాం. బీజేపీ నేతల హాస్పిటల్స్ ను ప్రారంభించింది ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. అండ్ దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభం అంటున్నారు. నాపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. మరి ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ నుండి అఫీషియల్ గా ఎటువంటి ఆన్సర్ వస్తుందో మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే నాపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఖండించలేదు అన్న అసంతృప్తి కవితలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అసంతృప్తి మాత్రమే కాదు, దీనిపై ప్రశ్నను కూడా సంధిస్తూ ఉన్నారు కవిత. ఎందుకు పార్టీ ఖండించలేదు, నాపై వస్తున్న తప్పుడు వార్తలను ఎందుకు ఎవరు ఖండించలేదు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆవిడ వాపోతూ ఉన్నారు. అండ్ ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, కవిత లేఖ ఎలా లీక్ అయిందో తెలుసుకోవాలి. ఎస్, నా డిమాండ్ ఒక్కటే, నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలి అంటున్నారు కవిత. కేసీఆర్ కు నోటీసులు వస్తే మాత్రం నిరసనలు లేవు, కానీ ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో నేను వాళ్లలా చిచ్చోర రాజకీయాలు చేయను, చాలా హుందాగా ఉంటా అంటున్నారు కవిత. కోవట్లున్నారని ఒప్పుకుంటున్నారు, సరే మరి వాళ్లనెందుకు పక్కన పెట్టడం లేదంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరఫున నేనే చేస్తున్నా అంటున్నారు కవిత. సో కవిత చేసిన విమర్శలకు సంబంధించిన వివరాల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు కవిత చేసిన విమర్శలు చాలా హాట్ టాపిక్ గా మారాయి.
బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నేతల హాస్పిటల్స్ ను ప్రారంభించింది ఎవరు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కవిత. అండ్ దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభం అంటున్నారు. నాపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదో చెప్పాలంటున్నారు కవిత. పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నన్ను టార్గెట్ చేస్తున్నారు అన్నారు. నా డిమాండ్ ఒకటే, నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలి అంటున్నారు. సో కేసీఆర్ కు నోటీసులు వచ్చినప్పుడు ఎందుకు నిరసనలు లేవు, ఇంకో నేతకు నోటీసులు వస్తే మాత్రం ఎందుకు హంగామా చేశారు అని ప్రశ్నిస్తున్నారు. నేను వాళ్లల్లా చిచ్చోర రాజకీయాలు చేయను, చాలా హుందాగా ఉంటా అంటున్నారు కవిత. కోవట్లున్నారని ఒప్పుకుంటున్నాను, మరి వాళ్ళనెందుకు పక్కన పెట్టడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. సో పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరఫున నేను చేస్తున్నా అంటున్నారు కవిత. బీఆర్ఎస్ లో కొందరు నేతలు టార్గెట్ గా కవిత చేసిన విమర్శలు ఇవి. పేర్లు చెప్పకుండానే కవిత ఇలా విరుచుకుపడ్డారు. నాకు నీతులు చెప్తున్న వాళ్ళు నీటి వివాదంపై మాట్లాడితే బాగుంటుంది అన్నారు. ఇక అలాగే కోవట్లున్నారని చెప్తున్న వాళ్ళు కేసీఆర్ కి నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారో కూడా చెప్పాలంటున్నారు. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుంది, నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో జైలుకు వెళ్లిన రోజునే పార్టీకి అలాగే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా అని నేను చెప్పానంటున్నారు కవిత. కానీ కేసీఆర్ ఏమీ చేయలేక నీ మీద కేసులు పెడుతున్నారు, కాబట్టి రాజీనామా అవసరం లేదని నాకు చెప్పారు అంటున్నారు కవిత. నా మీద ఢిల్లీలో ఉన్నప్పుడే కుట్రలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారు. లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు నా మీద దండెత్తారు అంటున్నారు కవిత. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. నేను జైల్లో ఉన్నప్పుడు ఇదే జరిగింది అంటున్నారు కవిత. దేశం బయట సోషల్ మీడియా సెల్ పెట్టుకుని నాపై దాడులు చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ తెలివితేటలు ప్రతిపక్ష పార్టీలపై చూపించండి, నా జోలికొస్తే బాగుండదు, నేను అసలే మంచి దాన్ని కాదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు కవిత. మరి ఈ వార్నింగ్ ఎవరికి? డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా కవిత ఇలా కొంతమందిని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఎవరి మీద కవిత కోపం? పార్టీ ఎందుకు నాపై ప్రచారాలు జరుగుతూ ఉంటే ఖండించలేదు అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటికి సమాధానం రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో మనం వేచి చూడాలి.